ప్రార్థన చేద్దాము. మన దేశంలోను రాష్ట్రంలోను విగృహాల్లో మందిరంలో ఉంటున్న యవనస్తులందరికీ క్షేమము కొరకు వారు సరైన సమయంలో బాల్య దినములు ఎందు యెహోవాను స్మరణ తెచ్చుకొని మన లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుణ్ణి మరి చాలా చిన్న ప్రాయంలో తెలుసుకొని యవ్వన కాలం ముందు తొట్టిల్లిపోకుండా ప్రతి యవ్వన బిడ్డలు దేవునికి సమీపముగా వాక్యానికి విధేయులై సంఘ క్రమమునకు లోబడుచు దేవునికి సమీపముగా వచ్చినట్లు, అలాగే ఎంతమంది యవనస్తులలో అనారోగ్యము చేత రోగము చేత పీడింపబడతా ఉన్నారో వాటన్నిటి నుండి ఆ దురాత్మల ప్రభావం నుండి విడుదలను దేవుడు కలుగజేసేటట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. ఈ రాత్రి వేళ మీరు మా మధ్యలో ఉన్నందుకై స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా ఈ మందిరములో మీరు సంచరిస్తూ ఉన్నందుకై నీకు స్తోత్రం. ఈ ప్రశస్త రాత్రి ఎంతమంది తమ జీవితంలో అర్థము కాని స్థితిలో, అయోమయ స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎక్కడెక్కడ సమయాన్ని వృధా చేస్తూ ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉండకూడని చోట చేయకూడని పనులతో ఎంతమంది తమ యొక్క లైఫ్ని, జీవితాన్ని, ఆయుష్కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. అట్టి బిడ్డలందరి కొరకు అయ్యా మేము ముక్త కంఠముతో ప్రార్థన చేస్తూ ఉన్నాము. అట్టి బిడ్డలందరి జీవితాలపై మీ ప్రభావము, మీ నీతి, మీ యొక్క శక్తి ప్రబలునుగాక నాయన. నీ తట్టు వారు మరలుదురుగాక. నీ దర్శనమును, నీ స్వరమును విని నీ తట్టు తిరుగుదురుగాక. ప్రభువా, ఎన్ని కుటుంబాల్లో యవనస్తుల ద్వారా తల్లిదండ్రులకు నాయన నెమ్మది లేక ఉందో, ఏ చోట యవ్వన బిడ్డల జీవితాలు అర్థాంతరంగా ముగించబడి దుష్టుని ప్రభావము వలన వారి జీవితాలు ఆరిపోతున్నాయో, ఈ రాత్రి వేళ అట్టి జీవితాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఒక్కరు కూడా మీ చిత్తములో నుండి వైదొలగకుండా, దుష్టుడు ఎవ్వరిని కూడా అయ్యా మోసుకొని వెళ్ళకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం. సరైన సమయముల యందు, తమ తమ బాల్య దినముల యందు, యవ్వన ప్రాయమందే సృష్టికర్త మీరే అని వారు స్మరణకు తెచ్చుకొని సేవించినట్లు, కొనియాడినట్లు, ఆరాధించినట్లు వారి మనోనేత్రాలు తెరవమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రం. లోక ప్రేమలలో పడి, లోక సంబంధమైన వ్యసనాల్లో పడి, లోక సంబంధమైన పాపములో మునిగి తేలియాడుతున్న యవ్వన బిడ్డలందరిపైన మీ ప్రభావము, మీ నీతి వస్త్రము కప్పబడునుగాక. దుష్టునికి అధికారము లేదు. ప్రతి యవ్వనస్తుల పట్ల దేవా మీకున్న ప్రణాళికల అమోఘం. దేవా మీకున్న ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి. అవి నెరవేర్చండి. మీ మందిరంలోనికి తీసుకొని రండి అయ్యా యవ్వన బిడ్డలను. స్తోత్రం. వారి కాడి అభిషేకము వలన విరగగొట్టబడాలి. నీకు స్తోత్రం. వారి శరీరంలో ఉన్న పాపము కావచ్చు, రోగము కావచ్చు, ఇదిగో ఈ సమయములో బయటకు యేసు నామములో ప్రతి చీకటి మందిరములో బిడ్డలలో నుండి తొలగిపోవునుగాక. స్వస్థత చిత్తులై, ఆరోగ్యవంతులై మీ సన్నిధిలో సాక్షి సమూహముగా మార్చబడుదురుగాక. జీవితం అర్థము కాని ఆందోళన, అర్థము కాని ప్రభా ఏ ఏ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి మీరు దర్శించండి. దాటి వెళ్ళక ముట్టి వెళ్ళండి నాయన. వారి భవిష్యత్తు ఏంటో వారికి కనుపరచండి అయ్యా. వారి జీవితానికి సంబంధించి దిశానిర్దేశించండి ప్రభువా. నీకు స్తోత్రము నాయన. గాలికి చెదరగొట్టబడి పుట్టువలే ఉండక, భక్తిహీనుల వలె ఉండక, ప్రతి యవనస్తుడు మీ సన్నిధిలో భయభక్తులుగా మోకరిల్లి ప్రార్థన చేసుకుని మీ చిత్తాన్ని గైకొనే వారిగా మార్చండి. నీకు స్తోత్రం. దేశంలో యవ్వన బిడ్డలందరినీ రాత్రి వేళ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రంలో, ప్రాంతాలలో, కుటుంబాలలో, సంఘములో యవనస్తులందరి పట్ల ఉన్నతమైనటువంటి మీ ప్రణాళికలు నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నాము. మీరు ఆ దిశగా ప్రతి వారి పట్ల కృప చూపమని, ఒక్కరు కూడా విఫలం కాకూడదు. స్తోత్రం. మీరే స్థిరపరిచి జీవితంలో తల్లిదండ్రులకు వారిని ఆశీర్వాదకరముగా, మాదిరికరముగా నిలపమని, సమాజానికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. హల్లెలూయా.